పాస్బుక్లో తప్పులు రావడంతో 2023 నుంచి రైతులు చాలా అవస్థలు పడ్డారని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ను నిర్వహించి రైతులకు పాస్బుక్కులను అందజేశారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలతో భూములకు శాశ్వత హక్కును కల్పించామన్నారు. వ్యవసాయ రంగంను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్తో పాటు వ్యవసాయ యాంత్రీకరణను తీసుకొచ్చిందన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు. ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున రెండో పంట వేయాలంటే రైతులు ఆలోచించి వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మస్తాన్నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, మధునాయుడు, సాని వెంకటరమణయ్య, శివుడు, రాజాగౌడ్, భాస్కర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వేడిచెర్ల వెంకటరమణారెడ్డి, మన్నెమాల శ్రీహరిరెడ్డి, శివకుమార్, ఆదినారాయణ రెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, రావుల జితేంద్ర గౌడ్, బండికట్టు రవి, జనసేన పార్టీ పెనుబాక మహేష్, జాకీర్, ఖాదర్వల్లి, ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు. తిరుకుమోడి 2 గ్రామాల్లో 1287 పట్టదారు పాస్ బుక్లు తయారు చేసి పంపిణీ ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కడికక్కడ 2023లో రీసర్వేలో ఆ తప్పులు బండి అన్ని రెక్టిఫై చేయాల్సి ఇక్కడే 70 పుస్తకాలు 70 పాస్ బుక్లు రెక్టిఫై చేసి వాళ్ళకి హక్కు కల్పించడం జరిగింది. వాళ్ళ సొంత పొలాలు ఇవన్నీ పాపాలు రెవెన్యూలో 2023లో జరిగినాయి. బయట మాట్లాడుతాను చెప్పండి. అప్పుడు కూడా 70 పాస్ బుక్లు రెక్టిఫై చేయాల్సి వచ్చింది. సరే, గ్రామాలు పొదలకూరు మండలం గ్రామాలు 22ఏలో పెట్టేశారు. అవన్నీ మనం రెక్టిఫై చేయించాం. పార్లపల్లి కానీ మర్రిపల్లి కానీ, ఇప్పుడు ఇంకా వెలిగంటిపాళెం ఉంది, మామదాపురం ఉంది, అన్ని చేస్తా పోతున్నాం. ఫుల్ విలేజెస్, టోటల్ విలేజెస్ 23 నుంచి బ్యాంకులో తనఖా పెట్టేదానికి లేదు, కొనేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు. అవన్నీ ఈరోజు చేసే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో మైక్రో ఇరిగేషన్, బిందు తుంపర్ల సేద్యం కానీ, మెకనైజేషన్, యాంత్రీకరణ కానీ అన్ని కార్యక్రమాలు మళ్ళీ మొదలైపోయినాయి. అంతకుముందు లాస్ట్ 5 years మైక్రో ఇరిగేషన్ కూడా టోటల్గా స్టాప్ చేసేసినారు. ఇప్పుడు మన నియోజకవర్గంలో కొన్ని చిన్న ఇంప్లిమెంట్స్ కోసం సబ్సిడీ అమౌంట్ 71 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. దాంట్లో ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, హార్వెస్ట్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పవర్ టిల్లర్స్, ల్యాండ్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, హార్వెస్టింగ్ అండ్ ట్రెషింగ్, ఇటువంటివన్నీ కూడా సబ్సిడీ రిలీజ్ చేస్తూ ఉంది గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ జలధార్లో కొత్తగా మైనర్ ఇరిగేషన్ పొదలకూరు సగం మనుబోలు మండలం జలధార్లో చిన్న స్మాల్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ కాకుండా చిన్న తరహా ఇరిగేషన్ శాఖలో టోటల్ జలధార కింద ప్రపోజల్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి ఫండింగ్, మ్యాచింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ప్రపోజల్స్ పంపించాము. అవి కూడా తొందరలో వస్తున్నాయి, అవి కూడా చేయబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే 3.5 కోట్ల రూపాయలు మేజర్ ఇరిగేషన్లో, మైనర్ ఇరిగేషన్ జలధారలో వస్తాయి. మేజర్ ఇరిగేషన్లో 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఏ నీటి సంఘం వాళ్ళు ఆ నీటి సంఘం వాళ్ళు పనిచేస్తారు. సరే, ఇంక ఫైనల్గా ఏంటంటే సెకండ్ క్రాప్ విషయంకి వచ్చేటప్పటికి న్యూస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా ప్రమాదకరమైన వార్తలు వస్తున్నాయి. ఎల్నిలో ప్రభావం ఉంటుంది, మాడిపోయే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నాయి. నేనేమంటానంటే నీటి సంఘ అధ్యక్షులకి, రైతాంగానికి, మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. మనకి నీళ్లు ఉన్నాయి. మళ్ళీ మొదటి పంట ఒక పంట పండితే బాగా ఈళ్ళు వస్తుంది, 2 పంటలు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా. ఆ జాగ్రత్తలు చర్యలు తీసుకోమని చెప్పి ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని రెండో పంట విషయంలో రైతాంగానికి నేను సూచనలు ఇస్తున్నాను. అట్లే నీటి సంఘ అధ్యక్షులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూర్చొని ఆలోచించాలా, అదొకటి. ఇంకపోతే మాజీ మంత్రి కాకాని, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు, ఆయనకేదో కొంచెం మతి చెలించింది. మనిషిగా మాట్లాడాల. అదెక్కడో పూడిపత్తిలో ఎవరో అయ్యోరు పొలం అంట, అది ఆ పూజారి చేసుకుంటున్నాడు 9 ఎకరాలు. దాంట్లో ఏదో ఈ మట్టి ఎత్తి మళ్ళీ వేరే సత్వ మట్టి తోలేడంట. చంద్రమోహన్ రెడ్డి దోచేసుకుంటున్నాడు.
ఇక్కడెవరో వెంకటాచలంలో ఆయన మురళి అనే బీజేపీ కార్యకర్త లీడరు మాట్లాడుతాను చెప్పలేమమ్మా. అక్కడ ఆయన ఎవరో ఒక వినాయకుడి విగ్రహం పెట్టాయంట, చంద్రమోహన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. ఆ కాకుటూరు దేవాలయానికి పక్కన సిమెంట్ రోడ్ వేశారంట, అందరు కలిసి దేవాలయానికి మళ్ళీ 40 లక్షలు ఇచ్చారంట. చంద్రమోహన్ రెడ్డి కొట్టేస్తున్నాడు. సిగ్గుండాలయా, మాట్లాడేటప్పుడు సిగ్గు శర్మ ఉండాలా, మానవత్వం ఉండాలా. అటువంటి బతుకు మేము బతకలా, అటువంటి పుట్టక మేము పుట్టలా, గౌరవంగా బతికాం. ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం, ఊళ్ళోళ్ళ ఆస్తులు కొట్టిలే. వాలేడుపాడులో 4 ఎకరాలు 20 సెంట్లు 7 మంది హరిజనులది, సర్వేపల్లిలో 7 మంది గిరిజనులది 6 ఎకరాల 20 సెంట్లు, ఇక్కడ రామదాస్ కంట్రీలో ఎంఎస్ఎంఈ పార్కు 57 ఎకరాలు, అక్కడ మరుపూర్లో 60 ఎకరాలు, మరుపూర్లో 16 ఎకరాలు, కొమ్మలపూడిలో 19 ఎకరాలు, ఆల్తుర్తిలో 30 ఎకరాలు. నువ్వు నీ మనుషులు దోచుకున్న అటువంటి పనులు మేము చేయలే, మా వాళ్ళు కూడా చేయరు. రామదాస్ కంట్రీగా ఇంచుమించు 90-100 కోట్లు అల్లుడు పేరుతో తీసుకున్నావు, అల్లుడు పేరు కంపెనీతో, జీకేఎస్ కంపెనీ. ఎక్కడున్నాడు అల్లుడు? 4 ఎండీలు మారిపోయినారు, 4వ కృష్ణుడు వచ్చున్నాడు. సిగ్గుండాలా. నువ్వు 15 లక్షల లెక్కన తీసుకున్నావు, అది ఎకరా 1.5 కోటి ఉంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ రాకుండా చేసావు. ఒక ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశాడు, కోర్టులో పోయి స్టే తెచ్చావు, కొమ్మలపూడి స్టే తెచ్చావు, మరుపూరు స్టే తెచ్చావు, అన్ని స్టేలే. నువ్వు నీ గ్యాంగ్ బద్వేల్ రోడ్లో ఇరిగేషన్ కాలం మీద డాబా, ఎవడప్ప సొత్తులు అన్నీ. అటువంటి పనులు మేము చేసామా? నేను మొదటిసారి చెప్పుకున్నా, అయ్యా పొలాలు దేవుళ్ళి పేదోళ్ళి కొట్టేసే తత్వం మాది కాదని చెప్పా. కార్పొరేషన్ లిమిట్స్లో మాది 9.5 ఎకరా, కార్పొరేషన్ లిమిట్స్లో 2 హై స్కూల్స్, ఒక హాస్పిటల్, ఒక కాలనీ, పక్కనే ఆర్వీ కంట్రీలో 5.5 ఎకరా, 14.5 ఎకరా మా కుటుంబం ఇచ్చినాయి. ఈరోజు 70-80 కోట్లు చేస్తాయి. ఎంత ఓపిక పడతామన్నా సిగ్గు లేకుండా ప్రతిరోజు ఒక ఐటము, ప్రతిరోజు కొట్టేశాడు. బుద్ధి ఉండాలా, సిగ్గుండాలా. అటువంటి బతుకు మేము బతకం. ఊళ్ళోళ్ళ ఆస్తులు కొట్టేసే అంత బతుకు మేము బతకలా. మా ఆస్తులు ఊళ్ళోళ్ళకి పంచాం. ఇప్పుడు 2వ డివిజన్ పెద్ద చెరుకూరులో ఉన్న 5 ఎకరాలు ఎవరితో చూడు, సోమిరెడ్డి ఆదినారాయణ రెడ్డికి ఇచ్చిన 5 ఎకరాలు. అది పక్కన ఆర్వీ కంట్రీలో 5.5 ఎకరా గిరిజన కాలనీ ఎవరు? సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఇచ్చింది. 2 హై స్కూల్స్ ఎవరు? నేను ఇచ్చా. హాస్పిటల్ ఎవరు? నేను ఇచ్చా. కార్పొరేషన్ 2వ డివిజను, 3వ డివిజను, 12వ డివిజను. ప్రతిరోజు సోమిరెడ్డి కొట్టేశాడు అంటే ఆ ఎదవ బతుకులు మేము బతకము, గుర్తుపెట్టుకో. ఎక్కడో పూడిపత్తిలో అయ్యోరంట పూజారి, అది నేను కొట్టేశానంట. కాకు చెప్పు ఎవరు? జీకేఎస్ రామదాస్ కంట్రీగా 57 ఎకరాలు అర్ధరాత్రి, రేపు ఉదయాన్నే షెడ్యూల్ వస్తుంటే అర్ధరాత్రి జీవో జీకేఎస్ రెడ్డి నీ 2వ అల్లుడు తెచ్చావు. వెళ్ళిపోయాడు. ఎందుకని? సిఓగా రిజైన్ చేశాడు. ఎందుకని? ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి రిజైన్ చేశాడు. ఎందుకని? 2వ కృష్ణుడు ఆయన హిందూపూర్ అబ్బాయి రిజైన్ చేశాడు, పనిరెడ్డి. ఎందుకని? 3వ ఆయన రావుల ఇంద్రసేన్ గౌడ్ రిజైన్ చేశాడు. ఎందుకని? ఇప్పుడు 4వ కృష్ణుడు దిగుండాడు. వీటికి సమాధానం చెప్పు, సిగ్గుంటే సమాధానం చెప్పు. నుడాలో 26 కోట్ల రూపాయలు నువ్వు డ్రైన్లు పని చేయించావు. నువ్వు రా, కమిటీ వేస్తాం, అన్ని పార్టీలు కమిటీ వేస్తాం. ఎన్ని డ్రైన్లు అవి ఆ మురుగు నీళ్లు బయటపోతాయి. నువ్వు కట్టించిన డ్రైన్లన్నీ రివర్స్ వస్తున్నాయి. ఇరిగేషన్లో అంతే, టోటల్ షట్టర్స్ మొత్తం ఇరిగేషన్లో భారీ కుంభకోణం. మీ బతుకంతా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. నీ బతుకు ఇంత దారుణంగా నా మీద ప్రతిరోజు పెడతావు. నేను సిగ్గుందా నీకు?
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.